హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'జై హనుమాన్'. రామాయణ కథ భాగం 1. అయోధ్య మహిమ ఇంకా శ్రీరాముని అవతారం గురించి తెలుసుకుందాం. చాలా కాలం క్రితం అయోధ్య అనే అందమైన నగరం ఉండేది. అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు అనే గొప్ప రాజు పాలించేవాడు. ఆయన చాలా ధర్మంగా, న్యాయంగా రాజ్యం పాలించేవాడు. ప్రజలందరూ ఆయనను చాలా ప్రేమించేవారు. కానీ దశరథునికి ఒకే ఒక బాధ ఉండేది. అది ఏమిటంటే సంతానం లేకపోవడం. రోజు దేవాలయాలకు వెళ్లి ప్రార్థించేవాడు. ఋషులను పిలిచి సలహా అడిగేవాడు. అప్పుడు ఋషులు ఇలా అన్నారు: మహారాజా, మీరు పుత్రకామేష్టి యాగం చేయాలి అని చెప్పేసి. అప్పుడు దశరథుడు ఆ యాగం గొప్ప భక్తితో చేశాడు. యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసం ఉన్న బంగారు పాత్ర ఇచ్చాడు. ఆ పాయసాన్ని 3 రాణులకు సమర్పించాడు. కొద్ది కాలానికి కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. సుమిత్రాదేవికి లక్ష్మణుడు ఇంకా శత్రుఘ్నుడు జన్మించారు. కైకేయీదేవికి భరతుడు జన్మించారు. రాముడు జన్మించిన క్షణంలో అయోధ్య అంతా ఆనందంతో నిండిపోయింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. రాముడు చిన్నప్పటి నుంచే సత్యవంతుడు, దయగలవాడు, వినయశీలి. తల్లిదండ్రులను చాలా గౌరవించేవాడు. గురువులను ఆజ్ఞతో వినేవాడు. అందరికీ మంచి చేయాలనే మనసు కలవాడు. ప్రజలు ఇలా అనుకునేవారు, ఆ రాజ్యంలోని ప్రజలు, ఇలాంటి కుమారుడు రాజు అయితే అయోధ్య స్వర్గంలా మారుతుంది అని అనుకునేవారు. ఇందులో మనకొచ్చిన నీతి ఏంటి అంటే, మంచి లక్షణాలతో పెరిగిన పిల్లలే లోకానికి వెలుగులవుతారు. రామాయణ కథ భాగం 2. అయోధ్యాకాండం. శ్రీరాముడు, లక్ష్మణుడు చిన్నప్పటి నుంచే విద్యలో, శీలంలో, వినయంలో ముందుండేవారు. గురువుల దగ్గర ధనుర్విద్య, శాస్త్ర విద్యలు నేర్చుకున్నారు. దశరథ మహారాజుకు తన కుమారులపై అపారమైన ప్రేమ. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు. రాక్షసులు తన యజ్ఞాలను భంగం చేస్తున్నారని చెప్పాడు. రామలక్ష్మణులను తనతో పంపమని కోరాడు. అప్పుడు దశరథుడు మొదట భయపడ్డారు. కానీ విశ్వామిత్రుని మాటలు విని రామలక్ష్మణులను పంపడానికి అంగీకరించాడు. వనంలోకి వెళ్ళగానే రాక్షసి తాటక యజ్ఞాలను నాశనం చేస్తోంది. విశ్వామిత్రుని ఆజ్ఞతో రాముడు తాటకను సంహరించాడు. తర్వాత మారీచుడు ఇంకా సుబాహులు యజ్ఞాన్ని చెడగొట్టడానికి వచ్చారు. అప్పుడు రాముడు మారీచుని దూరంగా పారద్రోలాడు, ఇంకా సుబాహుణ్ణి సంహరించాడు. విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. రాముడికి దివ్యాస్త్రాలు కూడా ఇచ్చాడు. ఆ తర్వాత వారు మిథిలా నగరానికి చేరుకున్నారు. అక్కడ రాజు అయిన జనకుడు సీతమ్మ వారికి స్వయంవరం ఏర్పాటు చేశారు. అనేక రాజులు ప్రయత్నించారు, కానీ ఆ శివధనస్సు ఎత్తడం ఎవరికీ సాధ్యపడలేదు. రాముడు శాంతంగా ముందుకు వచ్చాడు. ఒక చేతితో ధనస్సును ఎత్తి తాడు బిగించగానే ధనస్సు విరిగిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. సీతమ్మ వారు వరమాల వేసింది రాముడిపై. సీతారాముల వివాహం చాలా ఘనంగా జరిగింది. ఇందులో మనకొచ్చే నీతి ఏమిటి అంటే, శక్తి ఉంటే గర్వం కాదు, వినయం ఉండాలి అని. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.